హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇది వచ్చేసి వైండప్ చేసే రొటీన్ అండి. నేను ఇంకా వర్క్ అంతా ఫినిష్ చేసిన తర్వాత హెయిర్ అంతా సెట్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోతాను. సో ఈరోజు వ్లాగ్లో మీకు ఒక మంచి లంచ్ రెసిపీ షేర్ చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంతకుముందు మీరు అడిగారు కదా, స్ట్రైట్నర్ తెచ్చుకున్నారు కదండి, వాడారా లేదా అని చెప్పేసి. సో దాని యొక్క రివ్యూ కూడా ఇవాళ మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇక్కడ కొంచెం మేముండే దగ్గర చెమట ఎక్కువ కాబట్టి ఈజీగా డాండ్రఫ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది హెయిర్ టై చేసి పెట్టుకుంటే. సో ఆ డాండ్రఫ్ కోసం చాలా ఈజీగా తొందరగా రిలీఫ్ ఇచ్చేటటువంటి బాడీ వైజ్ అనే బ్రాండ్ వాళ్ళది నేను ఒక బాటిల్ తెప్పించుకున్నానండి డాండ్రఫ్ ట్రీట్మెంట్ కోసం. అదేం లేదు, జస్ట్ సింపుల్ ఒక ఫేస్ క్రీమ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దీంట్లో ఏంటంటే జింక్, పైరిథైన్, మెంథాల్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవేం చేస్తుందంటే మనం జస్ట్ స్కాల్ప్ మీద అప్లై చేసేసుకుని వదిలేయచ్చు. మనకి మంచిగా ఫేస్ క్రీమ్ ఎలాగా మంచి స్మెల్ వస్తుందో సో అలాగే వస్తుంది, ఇబ్బంది ఏమి ఉండదు. మనకి ఏదైతే ఎక్కువగా డాండ్రఫ్ కనిపిస్తుందో ఫ్లేక్స్ లాగా, అది వెంటనే తగ్గిస్తుంది ఇన్స్టెంట్గా. మనకి ఆ ఇచ్చినెస్ అంటే దురద వస్తుంది చూడండి, దాని నుంచి కూడా రిలీఫ్ వస్తుంది. సో మీరు ఏదో సంథింగ్ అనవసరమైనది అప్లై చేసుకున్న ఫీల్ ఏమి ఉండదన్నమాట. రాసేసుకుంటే స్కాల్ప్లోకి దిగిపోతుంది హ్యాపీగా. ఇది నైట్ అప్లై చేసేసుకుంటాను. నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తాను అనుకునే ముందు రోజు ఇలాగ పెట్టేసేసుకుంటే ఓవర్ నైట్ ఉంటుంది. లేదంటే ఒక మ్యాక్సిమం ఒక 6 hours ఉంచుకుని కూడా మనం వాష్ చేసేసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ డే బాతింగ్ చేద్దాము అన్న ఉద్దేశంతో ముందు నైట్ ఇట్లయితే పెట్టుకుంటున్నానండి. సో మీకు కూడా డాండ్రఫ్ ప్రాబ్లం ఉండి అది తగ్గించుకోవాలని అనుకుంటే దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకేమైనా వివరాలు ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఏం లేదు, మనకేమీ జుట్టు కూడా ఏమి ఎక్కువగా ఫ్రిజీగా ఏం చేయదు. మనకి ఓన్లీ డాండ్రఫ్ వల్ల స్కాల్ప్ ఇంకెక్కువ డ్యామేజ్ కాకుండా ఉండడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది ట్రైకాలజిస్ట్ వీళ్ళతోటి డెవలప్ చేయబడినటువంటి ప్రోడక్ట్. సో ఇంక ఇది అప్లై చేసేసుకుని మేము ఇంకా నైట్ పడుకొని లేచిన తర్వాత సాటర్డే రోజు నేను చేసిన వర్క్ ఏంటంటే, నా రూమ్ ఏంటంటే ఇవి స్లైడర్స్ మనకి కంఫర్టబుల్గా ఉంటాయి కానివ్వండి, క్లీనింగ్ చాలా ఇబ్బంది. అండ్ మాకు సైడ్ కూడా ఏమీ ఉండదు కాబట్టి దుమ్ము ఎక్కువ పడుతూ ఉంటుంది. అండ్ ఆ సన్న నైట్ వచ్చే పురుగులు అవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. మంచిగా లైటింగ్ వస్తుంది, ఉదయాన్నే తీస్తే అదంతా డస్టీగా కనిపిస్తుంది. ప్లస్ మెష్ డోర్ కూడా మేము ఎక్కువ గాలి కోసం తీసి ఉంచడం వల్ల దుమ్ము పట్టేస్తుంది. సో ఇంకా లేచి ఈవెన్ నేను ఇంకా వేరే అదర్ పనులు స్టార్ట్ చేయకముందే కూర్చొని నా మెష్ డోరు అలాగే విండో అంతా క్లీన్ చేసుకుంటున్నాను. మనం 24/7 మనం ఏ ప్లేస్లో అయితే ఉంటామో అది నీట్గా లేకపోతే మనం చేసే పని కూడా ఇంట్రెస్ట్ అనిపించదు. కాబట్టి నా రూమ్లో విండో వరకు క్లీన్ చేశాను. తర్వాత మళ్ళీ మా హస్బెండ్ హాల్లో మెష్ డోర్ కూడా ఇదిగా ఉందని చెప్పేసి అంటే అది క్లీన్ చేసేసాను. ఆ రెండు చేశాను. డైలీ ఒక్కొక్కటి చేసుకున్నా అలా అలా అయిపోతుందిలేండి. అండ్ ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ పాలక్ పన్నీర్ చేయాలి అని చెప్పేసి పాలకూర 2 కట్టలు తీసుకుంది. పాలకూర ఎక్కువ తినాలి అని చెప్పేసి మా వారి మధ్య డే బై డే తీసుకొస్తున్నారు. పప్పు ఎందుకులే అని చెప్పి ఈసారి ఇది ట్రై చేసి, ఇది మీగడ నేను ఫ్రెష్ క్రీమ్ మామూలుగా మనం బయట కొనుక్కొచ్చింది కాకుండా నేను ఇంట్లోనే ఎప్పుడంటే అప్పుడు అవసరమైందని చెప్పి డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను. సో ముందుగా ఈ పాలక్ పన్నీరు నిజంగా చెప్తానండి, టేస్ట్ మీరు నమ్మరు. ఇంతవరకు మీరు ట్రై చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను చేసిన విధానంలో చేస్తే మీరు ఎక్కువ మసాలా ఘాటుగా తిన్న ఫీల్ రాదు, అలానే ఏదో వేస్ట్ కర్రీ తిన్నామని ఉండదు. చాలా 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 బాగా ఎంజాయ్ చేస్తారు. నేను 100కి 200% గ్యారంటీ ఇవ్వగలను. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. మీరు అలా ఆకుకూర తెచ్చుకొని ఇట్లా క్విక్గా చేసేయచ్చు అనమాట. పన్నీర్ అనే దగ్గర ఉంటే ఇన్ కేస్ పన్నీర్ లేకపోయినా పర్వాలేదండి, సేమ్ ఇదే ప్రాసెస్లో జస్ట్ ఇది చేసుకుంది అయినా కూడా మనం తినొచ్చు. హెల్త్కి చాలా చాలా మంచిది. పాలకూర ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ముందుగా అయితే ఎప్పుడైనా సరే ఆకుకూర తేగానే కాసేపు ఉప్పు నీళ్ళల్లో నానపెట్టేసి ఒక 10 నిమిషాలు వాష్ చేసేసి ఉంచుతాను. పాలకూర మరీ ఎక్కువసేపు ఉంచామంటే డెలికేట్గా ఉంటుంది కదా, ఇది అయిపోతుంది. సో కొంచెం ఒక 10 నిమిషాలు ఉండగానే క్లీన్ చేసేసి మనం కొద్దిగా వేడి నీళ్ళల్లో, మామూలుగా అయితే బాగా ఎక్కువ వాటర్ తీసుకొని ఆ నీళ్ళలో ఇవి వేసి అలా తీసేసేయాలన్నమాట. వేడి నీళ్ళల్లో తీసేసిన తర్వాత చల్లటి నీళ్ళల్లో ముంచి తీసేయాలి. లేదంటే మామూలుగా మంచినీళ్ళ వాటర్ అనేవి వాటి పైనుంచి పోసినా కూడా చల్లబడతాయి. దీని ప్రాసెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి దాంట్లో ఉండేటటువంటి కలర్ అనేది చక్కగా పోకుండా ఉంటుంది ఉడికిన తర్వాత కూడా. సో దీన్ని ఒక ప్రాసెస్ ఏదో పేరుంది, మీకు తెలిస్తే చెప్పండి నాకు. ఈ తర్వాత చల్లారాక దీన్ని ఏం చేయాలంటే మనము ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఈ న్యూట్రీ బ్లెండర్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా మంచిగా పనిచేస్తుందండి. సో రెగ్యులర్ స్మూదీస్ చేసుకోవాలన్నా, జ్యూసెస్ చేసుకోవాలన్నా, ఇటువంటి పేస్ట్లు చేసుకోవాలన్నా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండి గ్రైండ్ చేసుకోవాలన్నా, ఇప్పుడు మీరు ఇందాక చూసారు చూడండి, నేను ఇందాక చూపించాను. సో అప్పటికప్పుడు కొన్ని అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకున్నాను.
సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో కొంచెం బటర్ కూడా వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. సో బటర్ కూడా వేసి అది బాగా కరిగిన తర్వాత మనము ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కొంతమంది ఏంటంటే అల్లం వెల్లుల్లి తరుగు వేసుకుంటారు, అలా అయినా పర్లేదు. నేనేంటంటే చక్కగా కలిసిపోతుందని చెప్పేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను రెడీ చేసుకుందే వేశాను. వేసేసి బాగా కలుపుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి, మాడిపోతుంది కాబట్టి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే మనకి దీంట్లో ఉన్న పచ్చివాసన పోతుంది. సో ఇది నాకు చేసుకుని తినేటప్పుడు ఎట్లా ఉందంటే ఒక పాలక్ రైస్ చేసుకుని తింటే ఎట్లా ఉంటుందో అలా అనిపించింది. నేను పన్నీర్ కొద్దిగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది అంటే సాఫ్ట్ అయిపోయి మనకి పొడి పొడి అన్నట్టుగా అనిపించిందండి. మనం బ్రేక్ అవ్వకుండా ఫ్రెష్గా తెచ్చుకున్న పన్నీర్తో చేసుకుంటే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా కూడా స్మెల్ అంతా అంటే మనకి రా స్మెల్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసి ఉంచుకున్నామో పాలకూర పేస్ట్, నేను ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదండి. కావాలంటే మీరు కొంచెం ఒక పావు గ్లాస్ వాటర్ వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనం వండేటప్పుడు ఆ వాటర్ నేను మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా స్టవ్ కుక్ అయ్యేటప్పుడు పోసిన వాటర్ పోసే అవసరం ఉండదు. నేనంటే మిక్సీ జార్కి ఎక్కువ ఓవర్ఫ్లో అవ్వకుండా ఉంటుందని డైరెక్ట్గా థిక్గానే మనకి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పేస్ట్ అంతా కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి. చిన్న మంట మీద కలుపుకుంటూ ఉండాలి, అంటే తొందరగా ఎగిరిపోయి ముద్దగా అయిపోతుంది. సో స్లోగా పెట్టుకొని కొంచెం అలాగా కలుపుకుంటూ ఉంటే నిదానంగా కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పాలకూరలో సోడియం శాతం ఎక్కువగా ఉంటుందండి, అంటే మిగతా పదార్థాలతో పోలిస్తే దీంట్లో ఉప్పు గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసి సరిపడా ఉప్పు వేసుకోండి ఎంత పేస్ట్ అయిందనేది. అలాగే కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, ఈ 4 వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ 4 వల్ల ఏమవుతుందంటే దాంట్లో మంచి ఫ్లేవరు టేస్ట్ అనేది కలుస్తుంది. సో మిక్స్ చేసుకుంటుండొచ్చు. కొంతమంది టమాటా ఉల్లిపాయ కూడా ఫ్రై చేసి వేయించి అది పేస్ట్ చేసి కలుపుతూ ఉంటారు. నేను పాలకూరలో టమాటా మళ్ళీ మిక్సింగ్ ఎందుకని చెప్పేసి ప్లెయిన్గా పాలకూర పేస్ట్ తోటి చేసుకుంటున్నానండి, అనుమానంగా తినటం ఎందుకు. సో అందుకని చెప్పేసి నేను ఆ రిస్క్ తీసుకోలేదు. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మీరు కావాలంటే కొంచెం నీళ్ళు, అంటే మనకి వండుతుంటే తెలిసిపోతుంది కదా అది ఎగిరిపోతుందా, చక్కగా సరిపడా కంటెంట్ వాటర్ ఉన్నాయా అనేది. సో దాన్ని బట్టి నేను కొద్దిగా నీళ్లు వేసి కలిపేసేసాను. కలిపి అది దగ్గరకు అవుతుంది అనుకున్నప్పుడు మనము పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఇందులో వేసేయాలి. ఇవి డీప్లో పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం వదిలినట్టుగా అనిపించాయి నాకు, అంటే కొద్దిగా సాఫ్ట్ అయిపోయి పొడి పొడిలాడుతున్నట్టు. అయినా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదండి. హ్యాపీగా మనం అవి అందులో వేసేసి కలిపి మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు సిమ్లో కనుక ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చేసి అది మనం వేసిన పన్నీర్ ముక్కలు కూడా ఆ టేస్ట్ ఏదైతే ఉందో అంతా తీసుకుంటుంది. చివరిగా ఫ్రెష్ క్రీమ్ మనకి బయట మార్కెట్లో దొరికేది, కానీ ఇది నేను ఇంట్లో ఉన్నది తీసుకున్నాను. కొంచెం నీళ్లు వేసాను, అంటే డీప్లో పెట్టి తీసాను కదా, అందుకే అట్లా లూజ్గా ఉంది. దాన్ని బాగా మిక్స్ చేసేసి వేసాను. ఇలా క్రీమ్ వేసుకోవడం వల్ల ఒక కమ్మటి రుచి అయితే వచ్చింది. సో ఫైనల్గా అలా క్రీమ్ వేసేసి మిక్స్ చేసేసుకొని మరొక 1/2 నిమిషం పాటు మూత పెట్టేసేసి మనం దింపేసేసుకుంటే చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. ఇది మీరు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రోటీ చపాతీ చేసుకున్నప్పుడు కానీ అన్నంలో కూడా చాలా చాలా బాగుందండి. సో నాకు ఇది చేసిన తర్వాత పాలక్ రైస్ ఎట్లా చేయాలా అని చెప్పేసి ఐడియా వచ్చింది. సో ఖచ్చితంగా ఆ రెసిపీ కూడా ట్రై చేసి కుదిరితే మీకు నేను నెక్స్ట్ ట్రై చేసినప్పుడు ఇంకొక వెరైటీ లాగా మీతో షేర్ చేస్తాను. పన్నీర్ కొద్దిగా కలిసిపోయింది కదా, అందుకే కొంచెం కర్రీ లుక్ అట్లా ఉంది. ఏమో టేస్ట్ వైజ్గా అయితే చాలా చాలా బాగుంది, హ్యాపీగా ట్రై చేయొచ్చు. అండ్ మొన్న నేను మీకు మీషో హాల్లో ఒక చిన్న స్ట్రైట్నర్ తీసుకున్నాను. అయితే కొంతమంది కమెంట్స్లో వేస్తారు, అక్క మీరు ట్రై చేసి చూపించండి, అది బాగుంటే మేము కూడా తీసుకుంటాము అని అన్నారు. సో అందుకనే నేను నా హెయిర్ మీదనే ఆన్ చేశాను. దీని యొక్క కంప్లీట్ రివ్యూ ఆల్రెడీ మన బ్యూటీ అండ్ లైఫ్ ఛానల్లో వేశానండి. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే చివర్లో ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఏంటంటే కొంచెం చిన్నది కాబట్టి కొద్దిగా హెయిర్ తీసుకుని చేసుకోవాలి, అంతే తప్పితే హీటింగ్ అవ్వడంలో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా సరే హెయిర్ స్ట్రైటన్ చేసుకునేది మనం రెగ్యులర్గా చేసుకోము, వన్ థింగ్ రేర్గానే చేసుకుంటాము. చేసుకున్నా కూడా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రేస్ అని దొరుకుతూ ఉంటాయి. సో ఆ స్ప్రేస్ ఉపయోగించి మనం ఒకసారి హెయిర్ని అప్లై చేసుకున్నాక హీట్ చేసుకుంటే జుట్టు అనేది ఎక్కువ డ్యామేజ్ కాదు. మనం చేసుకునే రేర్ టైమే కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. అండ్ రెగ్యులర్ స్ట్రైట్నర్స్ అయితే నేను రీసెంట్గా అమెజాన్లో చూపించాను కదండి, ఒక 2500 1500 ఎంతో గుర్తులేదు, అంతలో ఫిలిప్స్ కెరాషన్ స్ట్రైట్నర్ తీసుకున్నాను.
సో అదైనా ఇదైనా ఇన్స్టెంట్గా హెయిర్ స్ట్రైటనింగ్ చేయడానికే వాడతాం, తర్వాత తీసి షెల్ఫ్లో పెట్టేస్తాం. దాంతో పోలిస్తే కొంచెం మరీ ఒత్తు హెయిర్ ఉన్నవాళ్ళు తప్ప నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది సఫిషియంట్ అని అనిపించింది. సో చేసుకున్న తర్వాత మీరే చూసారు కదా, నాదేమీ మరీ లాంగ్ కాదు, షార్ట్ కాదు, మీడియం హెయిర్ అయినా కూడా ఒక 5 నిమిషాలు కూర్చొని కూల్గా అయితే చేసుకోవచ్చు. సో మీరు ఇది తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీషో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకున్న కోడ్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరు ఆ కోడ్ యూస్ చేసేసైనా సరే తెప్పించుకోవచ్చు. అంతే, చాలా సింపుల్గా మీతో నేను మాట్లాడుతుండే లోపల హెయిర్ అయితే స్ట్రైటనింగ్ చేసేసుకున్నాను. బాగానే అనిపించింది. సో 250 రూపీస్లో పెద్ద మనకి యూస్ఫుల్ కాదేమో అనేంతలాగైతే కాదు, కరెక్ట్గానే వర్క్ చేసింది. నేను అందుకని క్లియర్గా రివ్యూ వీడియో చేశాను. అలాగే ఇందులో కూడా మీకు నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు క్లియర్గా చూపించానంటే మీరు కూడా ట్రస్ట్ చేయాలి కదా, అది పని చేస్తుందా లేదా అనేది. నా హెయిర్ ఒక పక్కన బాగానే చేశాను. సో మొత్తం స్ట్రైట్ అయితే అయిపోయింది, చూస్తున్నారు కదా. సో అంతేనండి ఇవాళ సింపుల్ వ్లాగ్. ఎలా అనిపించింది మీకు? నేను ఈ యొక్క వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఇందాక చూపించిన డాండ్రఫ్ ట్రీట్మెంట్ కూడా మీకు ఒకవేళ కావాలి అంటే ఆ ప్రోడక్ట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఖచ్చితంగా పాలక్ పన్నీర్ ట్రై చేసి రెసిపీని నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్ అనేది పోస్ట్ చేయండి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్. హోప్ మీకు రెసిపీ కానీ నేను చూపించిన స్ట్రైట్నర్ కానీ నచ్చాయని అనుకుంటున్నాను. మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. అండ్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.